స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన బైబిల్ ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము నుండి 10వ అధ్యాయం 13వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. నాతో పాటు మీరు కూడా వాక్య ధ్యానంలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండను. వారు క్షేమవు కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమవు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నల్లగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయమును కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగం యొక్క అంశమును మనం గమనిస్తే విజయం కొరకు శుద్ధీకరణ, విజయం కొరకు శుద్ధీకరణ, రిఫైన్మెంట్ ఫర్ విక్టరీ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సువార్త కొరకు తన హక్కులను, స్వేచ్ఛను వదులుకోవాలని విశ్వాసులను కోరుకుంటే వారు సమయం పాటించాలని, క్రీడాకారుని వలె పోరాట ప్రతిమను కనపరచాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లేఖన భాగంలో. ప్రియులారా, కాబట్టి సువార్త సేవ చేయాలన్నటువంటి వారు చాలా సంయమనంతో పరిగెత్తే వారుగా ఉంటే వారు నశించిపోయేటువంటి కిరీటము కాదు కానీ ఎల్లప్పుడూ కాపాడుకునేటువంటి జీవ కిరీటం వారు పొందుకుంటారు. నిత్యమైన దేవుని రాజ్య బహుమానంగా వారికి లభిస్తున్న సంగతి ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కాబట్టి నిత్యుడైన దేవుని రాజ్యం కొరకు మనం పొందేటువంటి బహుమానము భూమి మీద మనము సేవలో పొందే బహుమానం కంటే గొప్పది. ప్రియులారా, కాబట్టి సమయంలో పౌలు గారి మాటలు జ్ఞాపకం చేస్తూ నిజంగా రక్షించబడ్డటువంటి వారు ఎలా వ్యవహరించాలో, సువార్త సేవ కొరకు ఎలా పోరాట ప్రతిమను కనపరచాలో, ఎలా ఓపికతో ఉండి ప్రభు కార్యం చేసేంత వరకు, ప్రభు తన కృపను మనకు అనుగ్రహించి బహుమానం ఇచ్చేంత వరకు ఎలా ఓపికతో ఉండాలో జ్ఞాపకం చేస్తూ, ఇశ్రాయేలీలు కూడా అదే కృపను అనుభవించారని, అయితే వారు విగ్రహారాధన అవిధేయత కారణంగా నాశనమైపోయారని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఆనాటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఈనాటి ప్రజలంగా మనం సరిచేసుకోవాలని పౌలు గారు బోధిస్తున్నాడు ఈ పాఠ్య భాగంలో. కాబట్టి విశ్వాసులు జాగ్రత్తగా ఉండి దేవునిలో నిలిచి ఉండుట ద్వారా తమను పరీక్షించడానికి కలిగేటువంటి శోధనను జయించాల్సి వస్తుందని, ఆ విధంగా తమ జీవితాన్ని ఎప్పటికప్పుడు విజయవంతమైనటువంటి దేవుని పని కొరకు శుద్ధీకరించుకోవాలని ఆ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రియులారా, కాబట్టి మనకు అనేక సందర్భాలలో రిఫైన్డ్ ఆయిల్ తెలుసు, కానీ రిఫైన్డ్ లైఫ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోం. ప్రియులారా, కనుక నిజముగా దేవుని వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా ఆత్మీయ శుద్ధి పరిశుద్ధత, శరీర శుద్ధి పరిశుభ్రత. ప్రియులారా, చాలామంది పరిశుద్ధత అనుకుంటున్నారు, పరిశుద్ధతను పరిశుభ్రం అనుకుంటున్నారు. లోకంలో ఒక డైలాగ్ కూడా మనం వింటుంటాం. ప్రియులారా, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అనేటువంటి మాట. ప్రియులారా, పరిశుద్ధతకు దారి తీయొచ్చేమో, కానీ బైబిల్ అంటుంది అసలైన పరిశుద్ధత మాత్రము దేవుడే ఇస్తాడు, దేవుని వాక్యం మనం కలిగిస్తుంది. ప్రియులారా, అలాంటి జీవితం కలిగినటువంటి వారమైతే దేవుని సేవలో మనం వర్ధిల్లుతామని, అనేకులు ప్రియులారా మనం దేవుని స్వార్థ ప్రకటిస్తామని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితము ఒక రిఫైన్డ్ లైఫ్ వల్ల ఉంటే గనక దేవుని సేవ కొరకు వాడబడతామని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉండగా, ప్రియులారా మనల్ని మనం అలా సరి చేసుకుంటూ చక్కదిద్దుకుంటూ వాక్య వెలుగులో ముందుకు వెళ్ళే కృప దేవుడు అనుగ్రహించాలని ఆశిస్తాం. ఈరోజు దేవుని వాక్యంలో ప్రియులారా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భాగంలో దేవుడు మనకు భరించగలిగేటువంటి పరీక్షలను మాత్రమే అనుమతిస్తాడు తప్ప
అధికంగా ఇవ్వడు, ఒకవేళ ఇచ్చినా వాటిని తట్టుకునే శక్తి ఇస్తాడని పౌలు గారి మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభువు మోపని భారం ఈ రోజున ప్రజలు తమ పైన మోస్తూ, దేవుడు నాకు గొప్ప భారం పెట్టాడు అనుకుంటున్నారు ప్రియులారా. మనం భరించని భారం దేవుడు ఎన్నడూ మనకి ఇవ్వడని పౌలు గారు చెప్పే మాటల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి మన సామర్థ్యానికి మించిన పరీక్షలను ఆయన మనకు ఇవ్వడు. కాబట్టి మన దురాశ వలన మనం పొరపాట్లు చేయడమా లేదా ఎలా వ్యవహరిస్తున్నామో ఒకసారి మన జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరుడా, సెల్ఫ్ చెకింగ్, స్వయం పరీక్ష ఎంత ప్రాముఖ్యమైందో వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి మన జీవితాలలో మనం కూడా ఒక రిఫైన్డ్ లైఫ్ మనం జీవించాలి. ఒక పునరుద్ధరించబడినటువంటి క్రైస్తవ జీవితము ప్రభు పరిచర్య కొరకు వాడబడే ఒక గొప్ప అనువైన పాత్రగా లేఖనాల ద్వారా మనం పరిశీలన చేస్తున్నాం ప్రియులారా. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం రాయబడినట్లుగా సువార్తకు సరిపోయేటువంటి పౌలు లాంటి జీవితం మనం జీవించాలి ప్రియులారా. సువార్తకు తగినట్టుగా మనం బ్రతికితే కనుక సువార్త బ్రతుకుతుంది, సువార్త ద్వారా మనం బ్రతుకుతాం ప్రియులారా. కనుక కేవలం మన బ్రతుకుదెరివే ప్రాముఖ్యం కాదు ప్రియులారా, సువార్త బ్రతికితే మనం బ్రతికినట్లే. పౌలు అంటాడు, మీరే కదా నా అతిశయము, నా కిరీటము, నా ఆనందము అని పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడిన హెచ్చరిక మాటలు మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ శిక్షణలో ఉన్నటువంటి క్రీడాకారుని వలె మనం ఒక నిగ్రహ శక్తి కలిగి ఉండాలని, అలాగే ఒక పోరాట పట్టుమని కనపరచాలని, ఎలాగైతే బాక్సింగ్ పోటీదారులు తమను తాము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పోరాటంలో ఉంటారు, అంతకంటే ఎక్కువగా సువార్త కొరకు జీవించేటువంటి వ్యక్తులుగా మనము మారాలని నేటి పాఠ్యభాగం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున నేను ఎలా శిక్షణ పొందుతున్నాను లేక క్రమశిక్షణలో ఉన్నానా అనే వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ ప్రియులారా ప్రభు పని కొరకు ముందుకు సాగిపోయే కృప దేవుడు అందించాలని ఆశిద్దాం. రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం ప్రియులారా. ప్రభువా, నేను అహంకారముతో ఎదగకుండా నాశనమైనటువంటి ఒక భూమి మీద ఉండేటువంటి ఆలోచన కొరకు ఎదగకుండా ప్రభువా, వినయంగా నేను సమర్పించుకొని ప్రభువా నీ మహిమ కొరకు నేను జీవించగలిగి కొన్ని ఆత్మలు సంపాదించటంలో మాకు కృప అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక ఆచారం ఒక విధంగా ప్రియులారా శుద్ధి అనేటువంటిది మనకు మేలుకరం ప్రియులారా. ఇది ఆత్మశుద్ధి కనుక ప్రియులారా, ఆత్మీయ అంతర్గత పరిశుద్ధత తక్కువైపోతుంది కనుక ప్రియులారా మనం దేవుని పనిలో అంత గొప్పగా వాడబడలేకపోతున్నామేమో. ఈరోజు వాక్య వెలుగులో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితము ద్వారా దేవుడు అలా జీవించి తన మహిమ కొరకు తన కృప ద్వారా మనల్ని నిలబెట్టి తన పనిలో వాడుకునే కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.